మీలో ఎవరైనా నాకు మోటు పత్తులు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా? అరే మోటు పత్తులంటే మేమేనండి, మాతో మీకేమిటి పని? ఓ, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ గురించి చాలా విన్నాను. చూడండి, మీరు మా గురించి విన్నవన్నీ కూడా అబద్ధాలే. ఇప్పుడు మేము ఎవరికీ ఒక్క నయా పైసా కూడా బాకీ లేం. బాకీయా? అంటే అది ఎలాంటి బాకీ? మోటు ఇంతే సార్, ఎప్పుడు ఇలా జోకులు వేస్తూనే ఉంటాడు. మీరు చెప్పండి సార్, ఇంతకీ విషయం ఏమిటి? మీకు ఈ పురుపురి నగర్లో చాలా గొప్ప పేరుందని నేను విన్నాను. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, అలాగే ధైర్యస్తులని విన్నాను. చాలా కరెక్ట్ గా విన్నారు. నేను ఒక యాడ్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. అందులో మిమ్మల్ని హీరోలుగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చిరంజీవి, నాగార్జున వీళ్ళంతా కూడా యాడ్ ఫిల్మ్స్ లో నటించేస్తున్నారు కదా. నేను మీ ఇద్దరిని అంత గొప్ప హీరోల్ని చేయాలనుకుంటున్నాను. సూపర్! అసలు హీరో కావటం అనేది మా ఎన్నో ఏళ్ల కళ. ఇంకోటి బాబాయ్, గురువు గారి కాస్త నీ చేతో వేడి సమోసాలు ఇవ్వు. సార్, ఇంతకీ యాడ్ ఎప్పుడు షూట్ చేయబోతున్నారు? 2 రోజుల్లో మా యూనిట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈలోగా నేను మీతో కలిసి ఈ పురుపురి నగరం అంతా తిరిగి షూటింగ్ కోసం మంచి లొకేషన్లను వెతుకుతాను. సరేనా? బాస్, మీకు శుభవార్త తీసుకొచ్చాను. ఎవరు పాకెట్ లూటీ చేసావు? ఎవరు నిన్ను చితక్కొట్టారు? ఏ శుభవార్త మోసుకొచ్చావు? ఎన్ని డబ్బులు కొల్లగొట్టావు? బాస్, డబ్బులు దొంగిలించలేదు. శుభవార్త ఏంటంటే మోటు పత్తులోల్ని యాడ్ ఫిలిం వాళ్ళు హీరోల్ని చేస్తున్నారు. పైగా వచ్చే ఆదివారమే షూటింగ్ అట. షూటింగ్ ఇది నీకు శుభవార్తగా అనిపించిందా? ఆ యాడ్ ఫిల్మ్ హీరోని నేనే ఎందుకు కాకూడదు? వాళ్ళలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? నేను పెట్టే తిండి తిట్టు రోజంతా నాతోనే ఉంటూ మీరు మోటు పొద్దులను పొగడాలా, నన్ను పొగడాలా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. నీ కవిత ఎవరు తగలడా? నేను కవిత చెప్పడం లేదు, నా ప్లాన్ వినండి. గురుగారు, ఇదిగో తీసుకోండి, ఇంకొక సమోసా. చాలు, కడుపు నిండిపోయింది. సరే పదండి, వెళ్ళి లొకేషన్స్ చూసేద్దాం. సార్, నాకు యాడ్స్ లో యాక్ట్ చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. మీకు డాక్టరు, సైంటిస్టు లాంటి వారు ఎవరైనా అవసరం అయ్యారంటే నేను కూడా. టీ కొట్టు బాబాయ్ గారు, 4 సమోసాలు ఇవ్వండి. అలాగే డబ్బు ఎంత అయిందో దయచేసి అది కూడా చెప్పండి. ఎందుకు ఇలా జోకులు ఇస్తున్నారు డాన్ అన్నయ్య? ఈ రోజు డబ్బులు ఇస్తారు, రేపు వచ్చి లూటీ చేస్తారు. సమోసాలు ఇస్తాను, తిని వెళ్ళండి. అరే, ఆ బామ్మగారు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. కాపాడడానికి జానుండగా ప్రాణాలు ఎవరు తీయగలరు? నేను కాపాడుతాను. ఒక ముసలావిడ ప్రాణాల్ని కాపాడడానికి తన ప్రాణాలే పణంగా పెట్టాడా? ఇందులో ఏదో గడబిడ ఉన్నట్టుంది. మోటు పత్తులు, తొందరగా వెళ్ళి వాడిని పట్టుకోండి. నా పేరే జాన్. అతనెవరో గాని చాలా గొప్ప సాహసవంతుడు. ఇంత గొప్ప ధైర్యవంతుణ్ణి నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. డెనీ,
నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇలాగే డైలాగులు చెప్తూ కూర్చుంటారా లేక దొంగల్ని ఏమైనా పట్టుకుంటారా? అటు చూడండి, మనిషి పొట్టివాడైనా దొంగల్ని పట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ మీ పని అయిపోయింది. బుద్ధి నేను దద్దమల్లారా, పని అయిపోయిందంటే వ్యాన్ వదిలి పారిపోవడం కాదురా. వ్యానును వేగంగా ఇంకో చోటికి తీసుకెళ్ళుంటే నేను దిగడానికి అవకాశం ఉండేది. అయ్యమ్మా, ఈ కేసు రివర్స్ అయ్యింది. పదండి పారిపోదాం. సూపర్ బాస్, సూపర్. మీకు తిరిగే లేదు. ఈ రియల్ హీరో రీలెక్కాల్సిందే. ఇదిగో తీసుకోండి మీ నగలు. మీరు నగలు తిరిగిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను జాన్. మీరు మనిషి కాదు, దేవుడు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. ఈ పురిపురి నగరంలో ఎవరికి ఏ సమయంలో ఉన్న అవసరం ఉంటుందో చెప్పలేం కదా. అయ్యమ్మా, కాపాడండి. అయ్యమ్మా, బస్సును ఎవరో హైజాక్ చేశారు. వైఫ్ హియర్ వెన్ చింగం ఇస్ హియర్. మీరేం దిగులు పడకండి పిల్లలు, నేను వస్తున్నాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం. మీరు ఇలాగే డైలాగులు చెప్తూ ఉంటారా లేకపోతే వెళ్ళి పిల్లల్ని కాపాడతారా? జాన్ రాకముందే మనం వెళ్ళటం చాలా మంచిది. త్వరగా పద. పరిగెత్తి బతులు, బస్సు మన మీదకి ఎక్కించేలా ఉన్నారు. అయ్యయ్యో, ఇది కూడా పాడైపోయింది. ఏమైంది? ఎందుకు మీరంతా ఇంత టెన్షన్ పడుతున్నారు? జాన్ గారు, ఎవరో గూండాలు స్కూల్ బస్ ని హైజాక్ చేసి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు. వీల్లేదు. నా పురిపురి నగరంలో ఎవరు పిల్లల్ని కిడ్నాప్ చేయలేరు. నేను వెళ్ళి వాళ్ళని కాపాడతాను. మర్యాద రాదండి. ఏయ్ మోటు బదులు పదండి. కాపాడండి. బతులు, ఏం జరిగినా సరే ఆ పిల్లల్ని మనమే కాపాడాలి. అవును, ఈసారి జాన్కి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. తను యాడ్ ఫిల్మ్ హీరో అవ్వాలనే ఇంత డ్రామా ఆడుతున్నాడు. అద్భుతం బాస్, అద్భుతం. ఇలాంటి హీరోని మొట్టమొదటిసారి చూస్తున్నాను. నా యాడ్ ఫిల్మ్ కి ఈ జాన్ నే హీరోగా డిక్లేర్ చేస్తున్నాను. ఇందులో మార్పే లేదు. బాస్, మన యాడ్ ఫిల్మ్ కి ఒక రియల్ హీరో దొరికాడు. పొట్టోడు కానీ గట్టోడు. అతనికి తిరిగే లేదు. ధైర్యవంతుడికే ధైర్యవంతుడు. ఎస్ బాస్, ఎస్.
అయ్యమ్మా ఈ జాన్ గాడు మన పరువు ప్రతిష్టలు బజార్ను పెట్టేశాడు. తను యాడ్ ఫిల్మ్ హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. బాలే జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఆ కిరీటాన్ని దొంగిలిస్తాను నేను, ఎవరికి అనుమానం రాదు నా మీద. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. హీరో కిరీటం నాదే, ఈ లోకంలోకి నన్ను ఆపేవారు లేరే. దొరికిపోయావు జాన్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మీ కళ్ళతో మీరే చూసారా? నేను ముందే చెప్పానుగా అతను దొంగని, దొంగతనాలు చేస్తాడని. తను మంచి వాళ్ళని నటించే ఈ డ్రామా అంతా మీ యాడ్ ఫిల్మ్ లో హీరో అవ్వడానికి. అరే అసలు ఆ దొంగతనాలు చేసింది వీడి మనుషులే. హైజాక్ చేసినట్టు రక్షించినట్టు నాటకం ఆడారు. అతను గజ దొంగ అయినా పర్వాలేదు, నా దృష్టిలో ఇతను ఒక గొప్ప నటుడు. ఇతని నటనా ప్రావీణ్యం చూస్తుంటే నా నెక్స్ట్ సినిమాలో హీరోని చెయ్యాలనిపిస్తోంది. నేనే యాడ్ ఫిల్మ్ హీరోని.